ముమ్మిడివరం నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ సమైక్య ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ముమ్మిడివరం 216 జాతీయ రహదారిపై శాంతి ర్యాలీ నిర్వహించారు. ముందుగా కాశీవారి తోమ నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరగాలని, సిబిఐ విచారణ జరిపించాలని, నిజాలు నిగ్గు తేల్చి క్రైస్తవులకు న్యాయం జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ పాస్టర్స్ ఉండ్రాజవరపు ప్రసాద్, వజ్రపు జోసెఫ్, సరేల ఇమాన్యుయల్, ఈతకొట పాల్రాసు, ప్రేమానంద పాల్, గడ్డం బాబీ తదితరులు పాల్గొన్నారు. ఓకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మనమున్నాం. గడిచిన మార్చి 24వ తారీఖున పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మీద జరిగిన హత్య జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. నేటికి 11 రోజులు అవుతా ఉంది. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ అధికారుల నుంచి సరైన అధికారయుక్తంగా ఇది హత్య అనే విషయం కానీ ఇంకా తేల్చలేని సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని సంఘటనలు మనము సంఘటనా స్థలాల్లోనూ అలాగనే మీడియా ద్వారా ప్రచురించబడిన కొన్ని వీడియోస్లోనూ ఇది మద్యం తాగుతున్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నా ఇంకా ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏ విషయంలో కూడా దీంట్లో స్పందించట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఆయన చేసిన ప్రయాణం యొక్క సమయాన్ని మనం చూసినా అనగా ఉదయం 11:30కి ఆయన బయలుదేరారు. రాత్రి 11:42 ఆయన చనిపోయారు అనే విషయం అందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచం అందరికీ తెలుసు. అయితే ఇందులో ఈ మధ్యకాలంలో ఆయన 4 గంటల సమయం విజయవాడలో స్టే చేసినట్టుగా, అలాగనే ఆయన 3 బ్రాందీ షాపుల్లో ఆగినట్టుగా క్రియేట్ చేశారు. కొనిన ఆ బ్రాందీ బాటిల్స్ను తాగడానికి ఎంత టైం పడుతుంది, ఆయన ప్రయాణం చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇది ఎలా ఉంటే ఆయన నడుపుతున్న బండి కూడా చాలా స్లోగా నడుపుతున్నట్టుగా, రెండవది ఆయన తూలుతున్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ మనం చూసుకున్నప్పుడు వీటి సమయాలన్నీ మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే కేవలం 2:30-3 గంటల సమయంలోనే హైదరాబాద్లోంచి రాజమండ్రి రాగలరా అనే దాన్ని ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాక ఆయన వాడిన షూ కానీ, ఆయన వాడిన హెల్మెట్ కానీ, ఆయన వాడిన సంఘటనా స్థలంలో ఉన్న బుల్లెట్ కానీ, ఆయన వాడిన బట్టలు కానీ, కేవలం అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ ఈరోజు వాళ్ళు చూపిస్తున్నది ఏది కూడా మ్యాచ్ అవ్వట్లేదు అనేది ప్రభుత్వాలు గుర్తించాలి. ఈ విషయాన్ని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది పకడ్బందీగా ప్రీ ప్లాన్ మర్డర్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇది ప్రవీణ్ పగడాల గారి హత్య కాదు వారి ఉద్దేశం. యావత్ క్రైస్తవ్యాన్ని విలువలను హత్య చేయాలన్నదే వారి ఉద్దేశం. క్రైస్తవ్యం మీద బురద జల్లాలన్నదే వారి ఉద్దేశం. క్రైస్తవ్యాన్ని అరగదొక్కాలన్నదే వారి ఉద్దేశం. కనుక ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి లేక మరణం, ఈ హత్య యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని కూడా తలదించుకునేలా ఉంది. యావత్ క్రైస్తవులందరూ కూడా ఏకం కావాలన్నదే ఈ యొక్క శాంతి ర్యాలీ ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. త్వరలోనే అధికారులు స్పందించాలి. ఈ విషయంలో సరైన సమగ్రమైన న్యాయాన్ని క్రైస్తవ లోకానికి చేయాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన మరణించిన ఆ స్థలంలో మనం చూసినప్పుడు ఆయన బాడీ కింద ఉంది, బాడీ మీద బండి ఉంది. యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర, మనిషి ఒక దగ్గర పడాలి. కానీ ఇక్కడ మనకు కనబడతా ఉంది బాడీ మీద ఏకంగా కరెక్ట్గా బాడీ మీద ఆయన బండిని అమర్చడం జరిగింది. ఆ సంఘటన స్థలాల్లో రక్త మరకలతో కూడిన చెక్క ముక్కలు కనబడుతున్నాయి. మేము వెళ్ళాం, అక్కడ చూసాం, 2 రోజులు కూడా అక్కడే ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన హెల్మెట్కున్న లోగో ఇప్పుడు బయట చూపిస్తున్న లోగో, ఆ హెల్మెట్ ఒకటి కాదనేది స్పష్టంగా కనబడతా ఉంది. అంతేకాకుండా వెనకాల బండి ఢీ కొట్టినట్టుగా, డ్యామేజ్ అయినట్టుగా కనబడుతున్నాయి. ఇలా చాలా విషయాలు అక్కడ కనబడుతున్నాయి. కానీ వీటి మీద ప్రభుత్వాలు ఆరా తీయట్లా.
ఆయన ఎక్కడ బ్రాందీ షాప్లో ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఆయన బయలుదేరిన దగ్గర నుంచి వచ్చిన వరకు కూడా హోటల్స్లోనో లేకపోతే ఒకవేళ రెస్ట్ రూమ్స్లోనో లేకపోతే ఏ జ్యూస్ షాపుల్లోనో టీ కార్నర్స్లోనో ఒకవేళ సీసీ కెమెరాలు చూడడం మానేసి కేవలం బ్రాందీ షాపుల్లోనే సీసీ కెమెరాలు చూడడం అర్థం ఏంటి? అందులో కూడా సెలెక్టెడ్గా కేవలం అక్కడ మాత్రమే ఎక్కడెక్కడైతే ఈయన ఇలాంటి వ్యక్తిని అక్కడ క్రియేట్ చేశారో అక్కడికి మాత్రమే వెళ్ళి సీసీ ఫుటేజ్ తీయడానికి కారణం ఏంటని ఈరోజు అడుగుతూ ఉన్నాను.